హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నవీస్ కార్నర్. మనం లాంగ్ ఫ్రాక్స్ ఇంకా హాఫ్ సారీస్ చాలా కుట్టించుకుంటాం గదా! దానికి ప్రతిదానికి క్యాన్ యూజ్ చేయకుండా ఇలా ఒక స్కర్ట్ కుట్టుకుంటే మనం ప్రతిదానికి అదే యూజ్ చేసుకోవచ్చు. మనకి చాలా మనీ సేవ్ అవుతుంది. మనం శారీస్ కింద యూజ్ చేస్తాం కదా! శారీ పెట్టికోట్ అదొకటి తీసుకున్నాను. ఇంకా ఒక 3 మీటర్స్ యూజ్ చేశాను. ముందు దానికి సైడ్ స్టిచెస్ అన్నీ ఇప్పేసేయండి. అప్పుడు మీకు క్లారిటీగా కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది. మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని, కింద ఎంతైతే ఎక్స్‌ట్రా ఉంటుందో అది కట్ చేసుకోవాలి. పొట్టిగా అయినా పర్వాలేదు గానీ, పొడుగ్గా ఉంటే చూడటానికి అస్సలు బాగోదు. అందుకని కింద 2 ఇంచెస్ వరకు కట్ చేసేసాను ముందుగా. ఇప్పుడు గూడా మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని మిడిల్‌లోకి కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అలానే కట్ చేసుకున్నాను నేను. ఈ మెథడ్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగానే కుట్టేసుకోవచ్చు. సింపుల్‌గానే ఉంటది. ఇప్పుడు ముందుగా సైడ్ జాయింట్స్ అన్నిటికి ఒకసారి స్టిచ్ చేసుకోండి. అప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. మనం ఆ స్కర్ట్‌కి కింద కూడా కట్ చేసాం కదా! దాన్ని కూడా 2 ఫోల్డ్స్ ఏసుకొని ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. మొత్తం అలానే వేయండి. అయిపోయిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ టేప్‌తో మొత్తం గీసుకోండి. మనకి ఎంత అయితే కరెక్ట్‌గా ఉంటదో అంత తీసుకొని మొత్తం సెట్ చేసుకోవాలి. స్కర్ట్ పార్ట్ మొత్తం కలుచుకోవాలి. పైనుంచి అవసరం లేదు. మాక్సిమం మిడిల్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం క్యాన్‌ని దాని మీద పెట్టి మామూలుగా అయితే సింగిల్ ప్లీట్స్ వేస్తారు. కానీ మనకి బుట్ట ఎక్కువగా కనిపించి గేర్ ఎక్కువగా ఉండేలా కావాలంటే డబుల్ ప్లీట్స్ ఏసుకుంటే చాలా బావుంటది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సింగిల్ ప్లీట్ పెడతాం గదా! దాన్నే ఇంకోసారి మడిస్తే డబుల్ ప్లీట్ లాగా చూడటానికి కూడా బావుంటది. గేర్ ఎక్కువగా వస్తది. బుట్ట బాగా కనిపిస్తూ ఉంటది. మొత్తం స్కర్ట్ మొత్తం ఇంక ఇలానే డబుల్ ప్లీట్స్ పెట్టేసి కుట్టేసుకోవడమే. మనం ఎక్కడైతే గీత గీస్తాం కదా! అక్కడి నుంచి స్టార్ట్ జేయండి. ఇంకా నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాగే స్కర్ట్ మొత్తం డబుల్ ప్లీట్స్ పెట్టుకొని మధ్యలో కావాలంటే సింగిల్ ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే స్కర్ట్ మొత్తం కుట్టేసేసుకొని సైడ్ జాయింట్ ఏసేసుకోవడమే. స్కర్ట్ మొత్తం ఇలాగే ప్లీట్స్ పెట్టిన తర్వాత 2 సైడ్స్ జాయిన్ చేసేసుకొని 2 స్టిచెస్ ఏసుకుంటే చాలా స్టిఫ్‌గా ఉంటుంది. మనం పెట్టిన ప్లీట్స్‌కి ఇలా కొంచెం గేర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. డబుల్ స్టిచ్ చేయడం వల్ల. ఒకసారి ట్రై చేయండి. ఈ మెథడ్ బావుంటది. ఇందాక మనం కింద కట్ చేసిన వేస్ట్ పార్ట్ ఉంది కదా! దాన్ని ఇప్పుడు మనము అటు సైడ్ ఒక లేయర్, ఇటు సైడ్ ఒక లేయర్ వేసి కుట్టుకోవాలి. ఇది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కర్ట్‌కి ప్లీట్స్ పెట్టాం గదా! ఆ పైన కుచ్చుల దగ్గర కట్ చేసాం కాబట్టి అది గుచ్చుకుంటూ ఉంటది. కాబట్టి దాని మీద కవర్ చేస్తూ ఇది కుట్టేసామంటే ఇంకా గుచ్చుకోదు. లైనింగ్స్‌కి కూడా ఇరుక్కోదు. చాలా ఫ్రీగా ఉంటది. ఇలాగే స్కర్ట్ మొత్తం ప్లీట్స్ దగ్గర క్యాన్‌ని కవర్ చేస్తూ అటు పైన కుట్టు, కింద కుట్టు వేసేస్తే ఇంకసలు గుచ్చుకోదు క్యాన్. ఇలా మనం ఒక స్కర్ట్ కుట్టుకుంటే ప్రతి దానికి యూజ్ చేసి మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్కర్ట్ ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనం వైట్ కలర్ స్కర్ట్ యూజ్ చేసాం కాబట్టి మనం ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు. లోపలేం కనిపిచ్చదు అంత క్లారిటీగా. పైన ఎలాగైతే కుడతామో అలాగే కింద గూడా ఎయండి. అప్పుడు చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా కుట్టేస్తే అంతే ఇంక మన స్కర్ట్ రెడీ అయిపోయినట్టే. అంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.